హాయ్ అండి, కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వీటిని వేసి బాగా దోరగా వేయించండి. ఇప్పుడు అందులో వేరుశనగ గుళ్ళు వేసి బాగా దోరగా వేయించండి. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలను తీసుకొని వాటిని కూడా బాగా దోరగా వేయించాలి. ఇప్పుడు ఇవి బాగా దోరగా వేగినాయండి. వీటన్నింటిని మిక్సీ జార్లో తీసుకొని ముందుగా శుభ్రం చేసి ముక్కలు చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రుబ్బు పెట్టుకున్న పచ్చడిని పోపు పెట్టుకుందామండి. అంతేనండి, రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ.